జెండాలు మోసి పార్టీని నిలబెట్టిన క్యాడర్కు గౌరవం ఏది? నిన్నటి వరకు గులాబీ పార్టీకి గులాంగిరి చేసి కార్యకర్తల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఆ పార్టీ క్యాడర్ అమాత్యులను ప్రశ్నిస్తోంది. మీరు గెలవడానికి భుజం కలిపిన మమ్మల్ని కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎలా చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 3 బలమైన స్తంభాలుగా ఉన్న మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ నేతలు గంభనంగా చేరడంతో కాంగ్రెస్ క్యాడర్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అధికారం ఉన్నప్పుడు పోలీసులతో వేధించిన వారు భూ కబ్జాలు, బ్లాక్ మెయిలింగ్ బ్యాచ్ మాటలు తార్చే వారిని ఎందుకు దగ్గరకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో చేరికలపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీని నమ్ముకున్న, ఆ పార్టీతో లాయల్టీగా కొనసాగుతున్న నాయకులు ఒక పక్క ఆనందపడుతున్నాయి, మరోపక్క చేరికల విషయంలో మాత్రం కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. గత 15 నుంచి కూడా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న చేరికల మంత్రం మాత్రం ఏమిటి తంత్రం అని చెప్పి ఒక చర్చ మాత్రం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుత మంత్రులను క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల్ని రకరకాలుగా వేధించి సాధించిన ఆనాటి బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని పార్టీలోకి ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు, ఎవరిని అడిగి ఆహ్వానిస్తున్నారు చర్చ కూడా కొనసాగుతుంది. తాజాగా గత 3 రోజుల క్రితం ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా బరిలో నిలిచిన రఘురామరెడ్డి సమక్షంలో రాములు అనే ఒక బీఆర్ఎస్ నాయకుడు చేరికపై చిలోలు పలోలుగా రకరకాల ప్రశ్నలతోటి సోషల్ మీడియాలో నాయకుల వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆటో యూనియన్ ఏదైతే ఐఎన్టీసీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ అనుబంధం ఉన్న ఆటో యూనియన్లో మమ్మల్ని వెంటాడి పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో పోలీసులతో వేధించిన వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జెండా కప్పుకొని మళ్ళీ ప్రచారంలో పోలోమని వస్తున్నారు. అసలు ఏ రకంగా తీసుకుంటున్నారు, ఎవరిని అడిగి తీసుకుంటున్నారు, అంతా ఇష్టారాజ్యంగా సరిపోయింది. 3 మంత్రులు ఉన్న ఒక పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులని చేర్చుకోలేకుండా ఇష్టానుసారంగా ఎవరి ప్రోద్బలంతో వీళ్ళు వస్తున్నారనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక పక్క తుమ్మల నాగేశ్వరరావు, మరో పక్క మల్లుభట్టి విక్రమార్క, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 3 కూడా ఖమ్మం జిల్లాలో చాలా కీలకమైన నేతలు. ఒకరు కాదంటే మరో దగ్గరికి, మరొకరు కాదంటే ఇంకోరి దగ్గరికి ఈ రకమైన రాజకీయ సంధి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేర్చుకోవడానికి ఇష్టం లేదు అని అంటే తుమ్మల నాగేశ్వర వర్గం వైపు వెళ్ళి అక్కడ జాయినింగ్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ కాదనుకుంటే బట్టి దగ్గరికి పోతున్నారు. వాళ్ళు తుమ్మల కాదనుకుంటే పొంగులేటి దగ్గరికి వస్తున్నారు. ఇట్లా ఈ 3 స్తంభాల ఆటలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పోలోమంటూ కాంగ్రెస్ పార్టీకి చేయడంతో అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకు ఈ చేరికలు, ఎవరి కోసం ఈ చేరికలు, అసలు ఈ చేరికలు అవసరమా? ఈ చేరికలు లేకుండా 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదా? వీళ్ళు రాగానే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తా, లేకపోతే ఇంకేమన్నా అంశాలు ఏమైనా ఉన్నాయనే ఈ విషయంలో కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్ నాయకులను ప్రశ్నించే పరిస్థితి లేకుండా సోషల్ మీడియాలో మాత్రం వండి వార్చేస్తున్నారు. ఏ క్షణంలో కూడా ఏ అంశాన్ని కూడా వదలట్లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము గత 9.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని బతికిస్తూ వచ్చాం. ఇప్పుడు బ్రహ్మాండంగా అధికారంలో తీసుకురావడంలో మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏది, ఎలా మనుగడ సాగిస్తుంది? అటువంటిది ఇవన్నీ వదిలిపెట్టేసి ఎవరెవరో ఏదో రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళని, బ్లాక్మెయిల్ చేసేటోళ్ళని, బ్రోకరేజ్ చేసేటోళ్ళని, తాచేటోళ్ళని, మూటలు మోసేటోళ్ళని వీళ్ళందరినీ అసలు ఎందుకు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు దగ్గర రాణిస్తున్నారనే చర్చ కూడా కొనసాగుతుంది. కేవలం ఎన్నికల ముందు వచ్చారంటే ఆ రోజు అవసరరీత్యా మరికొంత బలం పెంచుకునేందుకు కొంత అభద్రతా భావంతో వాళ్ళని తీసుకొచ్చారు, ఓకే. మరి ఇప్పుడు అవసరం ఏంటి అనే చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ 3 నేతల మధ్య సమన్వయ లోపం కూడా చేరికల మీద ప్రభావం పడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు మొత్తం ఆరోపిస్తే ఇప్పటికైనా చేరికల విషయంలో కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళ అంచనాలు, ఆలోచనలను పనిలో తీసుకొని చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీడీసీ ఎలక్షన్లు, లేకపోతే కార్పొరేషన్, మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళీ చిలవల పొలవలుగా రకరకాల ఈక్వేషన్స్ తోటి మళ్ళీ కొట్టుకోవటం, తిట్టుకోవడాలు యథా తదా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అమాత్యులు చాలా భద్రం.